సరస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం DNRLM పోర్టల్లో మనం అప్డేట్ చేసేవాళ్ళం. సో బ్లాక్ లెవెల్లో మనం అప్డేట్ చేసేవాళ్ళం. సో అక్కడ ఆల్రెడీ ఎప్పుడైతే మన డేట్స్ అనేది అనేబుల్ అవుతుందో వెంటనే మన బ్లాక్ లెవెల్లో ఆ యొక్క బెనిఫిషియరీ యొక్క ప్రోడక్ట్ను వాటి యొక్క ఫొటోస్ని అప్లోడ్ చేసేవాళ్ళం. డిస్ట్రిక్ట్ లెవెల్లో దాన్ని కన్ఫర్మ్ చేస్తే అది స్టేట్ లెవెల్లోకి వచ్చేది. మనం ఇక్కడ HOD ద్వారా మనము ఫైల్ అనేది సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈసారి ఢిల్లీ సరస్ మేళా అనేది సెప్టెంబర్ 5 నుండి 22 వరకు ఉంది. ఈ ప్రోగ్రామ్ కు DNRLM పోర్టల్లో వెబ్ పోర్టల్లో అవకాశం ఇవ్వలేదు. కేవలం లోకోస్ యాప్ ద్వారా మాత్రమే మన యొక్క పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అంటే SHG బుక్ కీపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్ లో మనం మన యొక్క ఆ స్థాయిలో మన SHG మెంబర్ ఎవరైతే ప్రోడక్ట్స్ యాడ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ను అక్కడ అప్లోడ్ చేస్తే బ్లాక్ లెవెల్లోకి వస్తుంది. బ్లాక్ లెవెల్లో రేట్ చేసిన తర్వాత అది డిస్ట్రిక్ట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ నుండి మనము స్టేట్ లెవెల్కి అది సర్క్యులేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దీని మీద నిన్న ఆల్రెడీ మేము గ్రూప్లో షేర్ చేశాం. డెమో యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు లోకోస్ యాప్లో జనరల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండేదంటే మనం చూసుకున్నట్లయితే SHG బుక్ కీపర్ స్థాయిలో మనం చూసుకుంటే మన కింద డౌన్ సైడ్లో హోమ్ అని టాస్క్స్ ఉన్నాయి, అదేవిధంగా మీటింగ్స్ ఉంటుంది, అదేవిధంగా SHGస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు డెమో యాప్ కానీ ఎవరైనా చూసి ఉన్నట్లయితే దీంట్లో అడిషనల్ గా మనకి ఏమొస్తుందంటే లాస్ట్ బటన్ అంటే రైట్ సైడ్ లో లాస్ట్ లో మోర్ అనేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లోకోస్ యాప్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఉన్నటువంటి యాప్ ఏంటంటే 2.3.3 ఉంది లోకోస్ యాప్. ఇప్పుడు ఈ కొత్తగా ఈ యొక్క మన సరస్ మేళా సంబంధించిన డీటెయిల్స్ ను అప్లోడ్ చేయాలి అంటే వాయిస్ రావట్లేదండి శ్రీనివాస్ గారు. మేడం మీ వాయిస్ వినపడుతుంది మేడం. మీ వాయిస్ వినపడుతుంది మేడం. మీ వాయిస్ చాలా పెద్దగా వినపడుతుంది మేడం. ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి కూడా వినపడుతుంది. జస్ట్ వెయిట్. రైట్ సార్. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి డెమో యాప్ అండి, ఇది లోకో సంబంధించిన డెమో యాప్. ఇది ఈ అనేబుల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న లోకోస్ యాప్ అనేది కేవలం 2.3.3 వర్షన్ లో ఉంది. నిన్న రాత్రి అనేబుల్ చేశారు, ఇంకా దానిలో అప్డేషన్స్ జరుగుతూ ఉన్నాయి. 2.3.4 వర్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అప్డేట్ అయిపోతే దాంట్లో మనకు ఈ సరస్సు మేళా సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేవి కూడా దాంట్లో అనేబుల్ అవుతాయండి. మీకు అది స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం మీకు ఆల్రెడీ డెమో సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అందరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడ ఇది SHG సంబంధించినటువంటి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అండి ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి కింద ఇక్కడ SHG బుక్ కీపర్ యొక్క సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే ఇది జస్ట్ ఇది డెమోలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ హోమ్ లో చూసుకున్నట్లయితే హోమ్ అనేది ఉంటుంది, దాని కింద స్థాయిలో మన టాస్క్ అనేది ఇచ్చారు. మన టాస్క్ చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. దీంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఆధార్ వెరిఫికేషన్ ఇచ్చారు, ఇన్కంప్లీట్ ప్రొఫైల్స్ అని ఇచ్చారు, రిజెక్టెడ్ ప్రొఫైల్స్ అని ఇచ్చారు. స్క్రీన్ షేర్ కావడం ఒకసారి చెక్ చేసుకోండి సార్. స్టాప్ షేర్ చేసి మళ్ళీ షేర్ చేయండి. కనపడడం స్క్రీన్ బిగినింగ్ లోటి కనపడింది, మళ్ళీ వెళ్ళిపోయింది. రైట్. సో ఈ యొక్క టాస్క్ లో వచ్చేసరికి మనకు ఆధార్ వెరిఫికేషన్ అంటే SHG స్థాయిలో మెంబర్స్ ఆధార్ వెరిఫికేషన్ ఏమైనా పెండింగ్ ఉందా, ఇన్కంప్లీట్ ప్రొఫైల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, రిజెక్టెడ్ ప్రొఫైల్స్ ఏమున్నాయి, వాలిడేషన్ ఫెయిల్డ్ SHGs ఏమున్నాయి, OB సంబంధించినటువంటి మొబైల్ వెరిఫికేషన్ ఏమైనా పెండెన్సీ ఉన్నాయా. సో ఇవన్నీ కూడా ఒక టాస్క్ రూపంలో అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వరకు. సో అదేవిధంగా నెక్స్ట్ మీటింగ్స్ తీసుకున్నట్లయితే మీటింగ్స్ అనేటువంటి బటన్ మనం క్లిక్ చేస్తే మరికొన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతాయండి, ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు
మీటింగ్ సంబంధించిన షెడ్యూల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. మీటింగ్ సంబంధించిన షెడ్యూల్ వస్తాయి. ఇప్పటి వరకు మనం మీటింగ్ తీసుకోకుండా మిస్ అయిపోయినటువంటి మిస్డ్ ఎస్హెచ్జిస్ ఏమైనా ఉన్నాయా, ఈ రోజు టుడే సంబంధించి ఏమైనా ఎస్హెచ్జిస్ మనం మీటింగ్స్ తీసుకోవాలా, అప్కమింగ్ సంబంధించినటువంటి ఎస్హెచ్జిస్ సంబంధించిన మీటింగ్స్ ఏమైనా తీసుకోవాలనేవి ఇక్కడ మనకు అనేకులు అవుతాయి. సార్ శ్రీనివాస్ సార్, అది ఎస్హెచ్జి మీటింగ్ స్క్రీన్ షేర్ కావట్లేదు సార్. నెక్స్ట్ మీటింగ్ క్లిక్ చేశాను. మీటింగ్స్ అనేది యాక్చువల్గా మీటింగ్స్ లో నాకు తెలిసి ఒక చిన్న ఆప్షన్ ఉంటుందండి, అది విజిబుల్ రావట్లేదు. ఇప్పటి వరకు మిస్డ్ ఏంటంటే ఏమైనా గ్రూప్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినవి, కానీ టుడే ఏమైనా మనం మీటింగ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటే వాటికి సంబంధించిన వివరాలు, అప్కమింగ్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన వివరాలు మాత్రం ఇక్కడ ఉంటుంది డిస్ప్లే. ఓన్లీ మీటింగ్స్ మీరు క్లిక్ చేస్తే ఏదైనా మీరు డెమో గానే నిన్నటువంటి మీరు చూసి ఉంటే మీకు అది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్హెచ్జిస్ లో వచ్చేసరికి టోటల్ ఎస్హెచ్జి సంబంధించినటువంటి ఆ యొక్క ముఖ్య స్థాయిలో ఏమైతే ఎస్హెచ్జిస్ ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పటి వరకు మనం ఎంతమందిని అప్డేట్ చేశాము, వాళ్ళ యొక్క ఫార్మేషన్ డేట్ ఏంటి, వాళ్ళకి ఐడి ఏ ఐడి మీద క్రియేట్ అయి ఉన్నారు, అన్ని వివరాలు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. దీంతో పాటు ఇప్పుడు మనం ఏదైతే లోకోస్ యాప్ ఏదైతే అంటున్నామో 2.3.4 అనే వర్షన్ లో ఇప్పుడు అడిషనల్ గా మనకి ఇక్కడ మోర్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. లాస్ట్ బటన్ ఉంది కదా, మోర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ మోర్ అనే ఆప్షన్ లో మనకు ఇక్కడ ఫండ్ ప్రపోజల్ అనే ఒకటి, రిపోర్ట్ అనేది ఒకటి, సరస్సు మేళ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు 2.3.3 ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ వర్క్ జరుగుతుందో దాంట్లో కేవలం లాస్ట్ ఆప్షన్ ఏదైతే మోర్ అనే ఆప్షన్ లో రిపోర్ట్ అనేది మాత్రం ఉంటుంది. ఇప్పుడు కొత్త వర్షన్ ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో 2.3.4 లో మోర్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. దాంట్లో మనకి ఇక్కడ సరస్సు మేళ అనేది మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సరస్సు మేళ మీద క్లిక్ చేద్దామండి. ఇది యూజర్ ఐడి అండి, అందరూ కూడా చూసుకోవచ్చు. రాహుల్ దీబా మీకు అందరికి కూడా నేను షేర్ చేశాను. సో పాస్వర్డ్ కూడా Rahul@123. సో ఇలా డిస్ప్లే అవుతుంది. మనం మోర్ అనేటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే సరస్సు నేషనల్ వైడ్ సరస్సు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఇక్కడ కింద మనకు ఢిల్లీ సరస్ అజీవికా మేళా 2020-25 సంబంధించి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 5 నుండి 22 వరకు అని అలా మనకు డిస్ప్లే అవుతుంది. సో దాన్ని మనం ఇప్పుడు మీరు నేషనల్ లో జరిగేదాన్ని పార్టిసిపేట్ చేపిస్తున్నారా మీ దగ్గర ఉన్నటువంటి ఎస్హెచ్జి మెంబర్ ని, లేదా స్టేట్ లెవెల్లో జరిగేటువంటి యాక్టివిటీకి పార్టిసిపేట్ చేపిస్తున్నారా, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎస్హెచ్జి మెంబర్ ను పార్టిసిపేషన్ చేయడానికి మీరు అప్డేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నేషనల్ లో జరిగేదానికి ప్రోగ్రామ్ కాబట్టి సో ఇక్కడ నేషనల్ క్లిక్ చేసాం. దానిలో ఢిల్లీ సరస్ అజీవికా మేళా మీద మనం క్లిక్ చేస్తాం. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇది మనము మొబైల్ యాప్ అనేది ఎస్హెచ్జి మొబైల్ యాప్ కాబట్టి ఎస్హెచ్జి బుక్ కీపర్ యాప్ కాబట్టి దాంట్లో ఆ ఎస్హెచ్జి లో ఉంటుంది ఆ యొక్క వివోలో ఉంటుంది ఎస్హెచ్జిస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో సమ్ ఎస్హెచ్జి సంబంధించి ఏదో ఒక
ఇక్కడ నామినేషన్ కింద చూడండి, యాడ్ నామినేషన్ అనేటువంటి చిన్న బటన్ ఇచ్చారు. అన్ని ఎస్ఎస్జీస్ అన్ని డిస్ప్లే అవుతాయండి. ఎస్ఎస్జీస్ లో కింద మనకు డౌన్ లో చూసుకున్నట్లయితే యాడ్ నామినేషన్ అనేటువంటి బటన్ ఇచ్చారు. దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. సో దీంట్లో ఒక 4 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి పార్టిసిపెంట్ యొక్క డీటెయిల్స్ వస్తుంది. రెండోసరికి మేళా సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రోడక్ట్స్ మనం డిస్ప్లే చేస్తాం అనుకుంటామో వాటి యొక్క డీటెయిల్స్ అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్టిసిపెంట్ తో పాటు వాలంటీర్ కూడా సపోర్ట్ గా ఉంటారు కాబట్టి ఆ యొక్క వాలంటీర్ లేదా హెల్పర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటి వివరాలు ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 రకాలైన అంశాలను మనం అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్జి నేమ్ అడుగుతున్నారు. సో ఎస్ఎస్జి మీద క్లిక్ చేస్తే మీరు ఏ మెంబర్ని అయితే పంపించాలనుకుంటున్నారో ఆ యొక్క ఆమె ఏ ఎస్ఎస్జిలో ఉందో చూసుకొని ఎస్ఎస్జిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎస్ఎస్జి సెలెక్ట్ చేసాం. అదేవిధంగా మెంబర్ నేమ్, ఇది ఆల్రెడీ డేటా ఎంట్రీలో లోకోస్ లో అందరి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఎస్ఎస్జిని సెలెక్ట్ చేసుకోవాలి, మెంబర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 10 మంది డీటెయిల్స్ ఉంటాయి. వాటిలో మీరు ఎవరైతే పంపించాలనుకుంటున్నారో ఆ యొక్క మెంబర్ నేమ్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మెంబర్ ఐడి అనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. లోకోస్ లో ఉన్న డీటెయిల్స్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఏదైతే మనం మొదట్లో ఫీడ్ చేసామో వాళ్ళ ప్రొఫైల్లో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆ మెంబరు జెండర్ ఏంటి అనేది డీటెయిల్స్ వస్తుంది. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మనం సెకండ్ ఏంటంటే ఆప్షన్ ఏదైతే ఉందో మేళా ప్రోడక్ట్స్కి వెళ్తాం. ఈ మేళా ప్రోడక్ట్స్ లో ప్రోడక్ట్ కేటగిరీకి వెళ్ళాలి. మనకు అందరికి తెలిసిందే, దీంట్లో మనం 3 రకాలైనటువంటి చూస్తూ ఉంటాం. మనకు కూడా మన సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్లూమ్ అని, హ్యాండ్ క్రాఫ్ట్ అని, ఫుడ్ ప్రోడక్ట్స్ అని, అదేవిధంగా లైవ్ ఫుడ్ అని మనం ఇవ్వడం జరిగింది. సో వీటిలో హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిందా, లేదా హ్యాండ్లూమ్ సంబంధించిన ప్రోడక్టా, లేదా ఫుడ్ ఐటమా, లేదా లెదర్ ఐటమా, హైజినా, లేదా హోమ్ కేరా, లేదా ఇండియా ఫుడ్ కోర్టా, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సపోజ్ మనం లెదర్ ఐటమ్ తీసుకెళ్ళాలనుకున్నాం, అది సెలెక్ట్ చేసుకున్నాం. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రైమరీ ప్రోడక్ట్ కేటగిరీ వచ్చేసరికి మనం లెదర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రోడక్ట్ యొక్క సబ్ కేటగిరీ దగ్గరికి వచ్చేసరికి మనం లెదర్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెదర్ బ్యాగ్స్ అనేది అప్డేట్ చేశారు. నెక్స్ట్ ప్రైమరీ ప్రోడక్ట్ యొక్క నేమ్, ప్రైమరీ ప్రోడక్ట్ నేమ్ కూడా లెదర్ పర్సెస్ లేదా లెదర్ బ్యాగ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అవైలబిలిటీ క్వాంటిటీ, మీరు ఇక్కడ నుండి సరస్సు ఎంత క్వాంటిటీని మీరు తీసుకెళ్తారు అనేది ఇక్కడ క్వాంటిటీని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక 5,000, ఒక 10,000 అప్డేట్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ఫోటోని మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఫోటో, సమ్ ఫోటో అక్కడ అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మేళా ప్రోడక్ట్స్ లో ఒకసారికి మనం ఒకసారి గమనిస్తే ప్రైమరీ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సబ్ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత ప్రోడక్ట్ను మనం సరస్సు మేళా తీసుకెళ్తున్నాం అనేది ఆ క్వాంటిటీని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటోను మనం క్యాప్చర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ రోలో ఈ యొక్క ఫీచర్స్ ని మనం అప్లోడ్ చేసి మనం సేవ్ చేసుకోవాలి.
రైట్, ఇది సేవ్ చేస్తున్నాం. మళ్ళీ 2 సార్లు వచ్చింది, ఇది డిలీట్ చేసేద్దాం. సో నెక్స్ట్కి వెళ్తామండి. సో ఇక్కడ వచ్చేసరికి వాలంటీర్కి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేస్తామండి. ఇక్కడ కింద మనకు యాప్లో కింద చూసుకుంటే యాడ్ వాలంటీర్ అని ఉంది. సో దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఈ వాలంటీర్ వాళ్ళు ఎస్హెచ్జిలో సభ్యురాల అంటే గ్రూప్లో ఉండి అత్త కానీ కోడలు కానీ వాళ్ళ కూతురు కానీ ఇలా వెళ్తే సో వాళ్ళను మనం తీసుకెళ్తే ఎస్ అని పెడతాం. లేదు వాళ్ళ ఫ్యామిలీలో భర్తనో వాళ్ళ కొడుకులనో ఎవరో తీసుకెళ్ళామంటే నో అనేటువంటి ఆప్షన్ పెడతాం. ఎస్ పెట్టినట్లయితే మనకి ఏమొస్తుంది, మెంబర్ డీటెయిల్స్ వస్తాయి. ఎందుకంటే అదే ఎస్హెచ్జిలో ఏదో సభ్యురాలు అత్తనో కోడలనో ఎవరో తీసుకుంటారు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఉన్నాయి కాబట్టి మెంబరే కాబట్టి మెంబర్ ఐడి ఉంది, ఆమె జెండర్ డీటెయిల్స్, మొబైల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్రొఫైల్స్ అన్ని కూడా లోకోస్ యాప్లో అప్డేట్ చేశాం కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఇఫ్ ఒకవేళ అలా కాకుండా నో అనేటువంటి ఆప్షన్ కానీ పెట్టినట్లయితే నో అనే ఆప్షన్ పెట్టినట్లయితే ఎవరైనా ఉంటున్నారో అంతపూర్ గోపాల్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. నో అనే ఆప్షన్ పెట్టినట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద వాలంటీర్ నేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో అతని యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆధార్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేశారు. ఇక్కడ జెండర్ ఎవరు అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ జెంట్ అయితే మేల్ అంట, ఫీమేల్ అయితే పెట్టుకుంటాం. ఈ హెల్పర్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క మొబైల్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఇతను ఆ యొక్క పార్టిసిపెంట్ కు ఏంటి చిల్డ్రనా పేరెంట్ అనేది ఇక్కడ అడుగుతున్నారండి. భర్తను తీసుకెళ్ళామడితే భర్తని ఎంటర్ చేస్తారు. ఇక్కడ వెరిఫికేషన్ అనేది డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ సంబంధించిన రిలేటివ్ అయితే ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ అడుగుతుందండి. ఆ డీటెయిల్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో దెన్ సో ఇక్కడితో ఒక ఎస్హెచ్జి బుక్ కీపర్ సరస్ మేళా సంబంధించినటువంటి ఆ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మెంబర్ని పూర్తి వివరాలు అంటే పార్టిసిపెంట్ యొక్క వివరాలు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ యొక్క వివరాలు, తనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్పర్ యొక్క వివరాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఏమేమి సర్టిఫికెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్డేట్ చేస్తూ ఇక్కడ సెండ్ ఫర్ అప్రూవల్ కింద పంపిస్తున్నారు. ఇది బ్లాక్ లెవెల్లోకి వెళ్తుంది. బ్లాక్ లెవెల్లో ఉన్నటువంటి కన్సర్న్ ఏపీఎం గారు దాన్ని అప్రూవ్ చేసేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో నుండి మనం స్టేట్ లెవెల్లోకి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈసారి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు సరస్సు మేళకు పంపించేటువంటి బెనిఫిషియరీ వివరాలను మనం ఈ 4 రకాలైన ఆప్షన్స్ ఏవైతే అడుగుతున్నారో వాటి ద్వారా మనం సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం షేర్ చేసి పంపించేస్తాం. పెండింగ్ ఫర్ అక్కడ పెండింగ్ లో ఉంది.
బ్లాక్ లెవెల్లో ఉంటే డిపిఎం గారితో మాట్లాడుకొని అకౌంటెంట్ తో మాట్లాడుకొని అది కన్ఫర్మ్ చేసేస్తే నెక్స్ట్ డిపిఎం దగ్గరికి వస్తుంది. డిపిఎం గారి దగ్గర నుండి మన స్టేట్ లెవెల్లో వీడి యొక్క వివరాలను మన హెచ్ఓడి ద్వారా వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది డెమోనండి. నేను అందరికీ కూడా గ్రూప్ లో షేర్ చేశాము. డెమో యాప్ అనేది కూడా మేము నాన్ ఫామ్ గ్రూప్ లో షేర్ చేశాం. ఒకసారి అందరూ కూడా ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసి మీ దగ్గర ఉండండి ఎవరో ఒక మెంబర్ను మనం చేసిన విధంగా మీరు కూడా అప్డేట్ చేసేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. నిన్న రాత్రి వర్షన్ ఇవ్వడం జరిగింది, 2.3.4 ఇచ్చారని చెప్పారు. అది ఇంకా అప్డేషన్ లో జరుగుతూ ఉంది కాబట్టి 10% 20% జరుగుతుంది. ఇంకా వర్షన్ రాలేదు. ఇప్పుడు అందరి లోకోస్ లో చూసుకున్నట్లయితే పాత వర్షన్ ఉంది కాబట్టి ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ అనేబుల్ అవుతుంది. మీ దగ్గర ఎవరైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వెళ్ళి సరస్సు మేళకు పంపించేటువంటి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టు. ఆ వివరాలన్నీ కూడా ఎస్ఎస్జి బుక్ కీపర్ స్థాయిలో అప్డేట్ చేయాలి. దెన్ అక్కడ నుండి మనం బ్లాక్ లెవెల్లో కన్ఫర్మేషన్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను.